Hi viewers, welcome to the Banking Theory and Practice course. This is Dr. T. Madhusudana, lecturer in Commerce, Government College for Men, Kadapa, Andhra Pradesh. We have been learning various important topics relating to the banking theory and practice. In this process, today we try to learn about the Export and Import Bank of India. బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ సబ్జెక్ట్లో మనం వివిధ రకాలైనటువంటి అంశాల గురించి తెలుసుకుంటూ ఉన్నాం. ఈరోజు క్లాస్లో మనం ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, లెట్ us స్టార్ట్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, popularly known as the Exim Bank, was set up in 1982. It is the principal financial institution in India for foreign and international trade. It was previously a branch of IDBI, but as the foreign trade sector grew, it was made into an independent body. The main function of the Export and Import Bank of India is to provide financial and other assistance to importers and exporters of the country, and it oversees and coordinates the working of other institutions that work in the import-export sector. The ultimate aim of Exim Bank is to promote foreign trade activities in the country. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను జనరల్గా ఎగ్జిమ్ బ్యాంక్ అని పిలుస్తారు. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మన దేశంలో విదేశీ వ్యాపారాన్ని ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసినటువంటి సంస్థలలో ప్రధానమైనటువంటి సంస్థ. ఈ సంస్థ ఏర్పాటు చేయకముందు ఈ విదేశీ వర్తకం అభివృద్ధి అనేది ఐడిబిఐ బ్యాంకు చేత పర్యవేక్షించబడేది. కానీ 1960లో ప్రభుత్వం యొక్క దృక్పథంలో వచ్చిన మార్పు ఫలితంగా, అనగా అంతవరకు స్వదేశీ పరిశ్రమలను అభివృద్ధి చేస్తే చాలు అనేటువంటి దృక్పథం నుంచి ప్రభుత్వం విదేశీ వ్యాపారాన్ని పెంపొందించాలి, విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేటువంటి పరిశ్రమల స్థాపన పెంపొందించాలి అనేటువంటి ఆకాంక్షతో ఈ సెక్టార్ను, ఈ వ్యవస్థను ఐడిబిఐ నుంచి వేరు చేసి ప్రత్యేకమైనటువంటి ఎగ్జిమ్ బ్యాంకుగా 1982లో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎగ్జిమ్ బ్యాంక్ యొక్క ప్రధానమైనటువంటి ధ్యేయం ఏమిటంటే,
ఇంపోర్టర్స్ కానీ లేదా ఎక్స్పోర్టర్స్ కానీ, అంటే దిగుమతి వ్యాపార సంస్థలకు కానీ ఎగుమతి వ్యాపార సంస్థలకు కానీ అవసరమైనటువంటి ఆర్థిక సహాయం మరియు ఇతర సహాయ సహకారాలు అందించడం, తద్వారా విదేశీ వర్తకాన్ని, అంటే భారతదేశంలో జరిగేటువంటి విదేశీ వర్తకాన్ని పెంపొందించేటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇది కేవలం తాను ఆర్థిక వనరులను సమకూర్చడమే కాకుండా విదేశీ వ్యాపారం కోసం పనిచేసేటువంటి అన్ని రకాలైనటువంటి సంస్థలను, అన్ని రకాలైనటువంటి వ్యవస్థలను కోఆర్డినేట్ చేసేటువంటి వ్యవస్థగా మన దేశంలో పనిచేస్తూ ఉంది. ఎందుకంటే విదేశీ వర్తకాన్ని ప్రమోట్ చేయడం, విదేశీ వర్తకాన్ని పెంపొందించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ధ్యేయంతో విదేశీ వర్తకాల కోసం పనిచేసేటువంటి ఏ సంస్థకైనా సరే, ఏ సంస్థ యాక్టివిటీస్నైనా సరే ఈ సంస్థ పర్యవేక్షించి వాటి యాక్టివిటీస్ను కోఆర్డినేట్ చేసేటువంటి దిశగా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది వర్క్ చేస్తూ ఉంది మన దేశంలో. ఇక ఈ బ్యాంకు యొక్క ప్రధానమైనటువంటి విధులను మనం పరిశీలన చేసినట్లయితే, ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ ది ఎగ్జిమ్ బ్యాంక్ ఆర్: నెంబర్ 1, ఫైనాన్సెస్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ ఇండియా. The import and exports of goods and services, whatever the financial requirements for the import or export of the goods and services, these finances will be made by this particular Exim Bank. అంటే మన భారతదేశంలో ఉండేటువంటి ఏ వ్యాపార సంస్థలైనా సరే ఇతర దేశాల నుంచి వస్తువులను లేదా సేవలను దిగుమతి చేసుకోవాలన్నా, లేదా ఇతర దేశాలకు వస్తువులను కానీ సేవలను కానీ మరియు రెండింటిని కానీ ఎగుమతి చేయాలన్నా అందుకు అవసరమైనటువంటి ఆర్థిక సహకారాలను ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది సమకూరుస్తుంది. ఇది మొదటి ఫంక్షన్. నెంబర్ 2, it also finances the import and export of goods and services from countries other than India, which means it finances not only the foreign trade from India, it also finances foreign trade from other countries also. సో మన దేశంలో జరిగేటువంటి విదేశీ వ్యాపారాన్నే కాకుండా ఇతర దేశాల నుంచి జరిగేటువంటి విదేశీ వ్యాపారాలకు కూడా అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని ఎగ్జిమ్ బ్యాంక్ అనేది సమకూరుస్తుంది. కాబట్టి కేవలం మన భారతదేశంలో జరిగే విదేశీ వ్యాపారం అభివృద్ధి కోసమే కాకుండా విదేశాలలో జరిగేటువంటి విదేశీ వ్యాపార అభివృద్ధికి కూడా మనకు ఎగ్జిమ్ బ్యాంక్ అనేది కృషి చేయడం లేదా ఆర్థిక సహాయం చేయడం అనేది జరుగుతుంది. నెంబర్ 3, ఇట్ ఫైనాన్సెస్ ద ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ ఆఫ్ మెషిన్స్ అండ్ మెషినరీ ఆన్ లీజ్ ఆర్ హైర్స్ purchase basis as well. The Exim Bank not only finances the imports and exports of goods and services, it also finances the requirements for import and export of machines or machineries, either to buy on lease or on hire purchase system. This is another important function
performed by the Exim Bank. అనగా కేవలం వస్తు సేవలను ఎగుమతి చేయడానికి లేదా దిగుమతి చేయడానికే కాకుండా ఆ వస్తు సేవలను తయారు చేయడానికి అవసరమైనటువంటి యంత్ర సామాగ్రిని ఇతర దేశాల నుంచి కొనుగోలు చేయడానికి లేదా దిగుమతి చేసుకోవడానికి లేదా ఇతర దేశాలకు యంత్ర సామాగ్రిని ఎగుమతి చేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంకు సమకూరుస్తుంది. ఇది సాధారణ కొనుగోలు అమ్మకాలనే కాకుండా అద్దె కొనుగోలు పద్ధతిలో కొనుగోలు చేయడానికి కానీ లేదా అద్దె కొనుగోలు పద్ధతిలో అమ్మకాలు చేయడానికి కానీ లేదా లీజు పద్ధతిలో కొనుగోలు చేయడానికి కానీ లేదా లీజు పద్ధతిలో అమ్మకాలు చేయడానికి కానీ అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ సమకూరుస్తుంది. నెంబర్ 4, it provides refinancing services to banks and other financial institutes for their financing of foreign trade, which means the Exim Bank not only directly finances the foreign trade but also refinance the finances provided by the other financial institutions for the development of the foreign trade. So whatever the finance provided by the other financial institutions for foreign trade, that finance will be refinanced by the Exim Bank. అనగా మనకు ఎగ్జిమ్ బ్యాంకు ప్రత్యక్షంగా విదేశీ వ్యాపారానికి ఆర్థిక సహాయం చేయడమే కాకుండా విదేశీ వ్యాపారం కోసం ఇతర ఆర్థిక సంస్థలు అందజేసినటువంటి ఆర్థిక సహాయాన్ని ఎగ్జిమ్ బ్యాంక్ రీఫైనాన్స్ చేస్తుంది. ఆ సౌకర్యం కూడా మనకు ఎగ్జిమ్ బ్యాంక్ ఇతర ఆర్థిక సంస్థలకు సమకూరుస్తుంది. ఇది 4వ ముఖ్యమైనటువంటి విధి. నెక్స్ట్, నెంబర్ 5, Exim Bank will also provide financial assistance to businesses joining a joint venture in a foreign country. The Exim Bank not only finances the foreign trade from the India and other countries, it also provide financial assistance to the various business organizations to combine or to join with foreign country companies in the form of joint ventures. సో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది కేవలం విదేశీ వ్యాపారానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడమే కాకుండా విదేశాలలో ఉన్న కంపెనీలతో విదేశాలలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలతో జాయింట్ వెంచర్ చేయడానికి కూడా జాయింట్ వెంచర్ బిజినెస్ చేయడానికి కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది. అంటే మన దేశంలో ఉన్నటువంటి కంపెనీలు విదేశీ కంపెనీలతో జాయింట్ వెంచర్ బిజినెస్ చేయడానికి అవసరమైనటువంటి ఆర్థిక సహాయాన్ని కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ కలుగజేస్తుంది. నెంబర్ 6, the bank also provides technical and other assistance to importers and exporters. Depending on the country of origin, there are a lot of processes
and procedures involved in the import-export of goods. The Exim Bank will provide guidance and assistance in administrative matters as well. So the Exim Bank కేవలం ఆర్థిక సహాయమే కాదు, ఎగుమతిదారులకు దిగుమతిదారులకు అవసరమైనటువంటి టెక్నికల్ సపోర్టు, ఇతర సపోర్టు కూడా అందజేస్తుంది. కేవలం ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా, ఆర్థిక అవసరాలు తీర్చడమే కాకుండా, టెక్నికల్ ప్రాబ్లమ్స్ కానీ, టెక్నికల్ అసిస్టెన్స్ కానీ, ఇతర సహాయం ఏదైనా అవసరమైతే కూడా ఎగ్జిమ్ బ్యాంక్ అలాంటి సహాయ సహకారాలు అందజేస్తుంది. ఎందుకంటే విదేశీ వ్యాపారంలో చాలా రకాలైనటువంటి ఫార్మాలిటీస్ ఉంటాయి, చాలా రకాలైనటువంటి నియమ నిబంధనలను మనం ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి చిన్న చిన్న వ్యాపార సంస్థలు, అంటే విదేశీ వ్యాపారం చేసేటువంటి చిన్న వ్యాపార సంస్థలు ఆ ఫార్మాలిటీస్ ఫుల్ఫిల్ చేయడంలో, ఆ ఫార్మాలిటీస్ పాటించడంలో కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉంటాయి. అలాంటి వ్యాపార సంస్థలకు ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది తన యొక్క సహాయ సహకారాలు అందజేసి అవి విదేశీ వ్యాపారాన్ని సక్సెస్ఫుల్గా చేసే విధంగా వాటికి అవసరమైనటువంటి గైడెన్స్ ఇవ్వడం కానీ, లేదా ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ, లేదా ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిని విదేశీ వర్తకులతో లేదా విదేశీ అధికారులతో మాట్లాడి వాటిని ఒప్పించడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది చేస్తుంది. తద్వారా విదేశీ వ్యాపారాన్ని లేదా విదేశీ వర్తకాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 7, it undertakes functions of a merchant bank for the importer or exporter in transactions of foreign trade. The Exim Bank will also act as an merchant banker. It also acts as a merchant banker, and a merchant banker will undertake any activity that promotes or that improves the foreign trade. So whenever the importer or exporter requires the merchant banking help, that help will be provided by the Exim Bank. సో మనకు ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఒక మర్చెంట్ బ్యాంకర్గా కూడా ఎక్స్పోర్టర్స్కు, ఎగుమతిదారులకు దిగుమతిదారులకు తన యొక్క సేవలను అందజేస్తుంది. ఎందుకంటే మర్చెంట్ బ్యాంకర్ అనేవాడు వివిధ రకాలైనటువంటి యాక్టివిటీస్, వాటాలను మార్కెట్లో అమ్మడం కానీ, లేదా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ చేయడం కానీ, లేదా ఇంకో రకంగా టెక్నికల్ అడ్వైజెస్ ఇవ్వడం కానీ, రకరకాలైనటువంటి సేవలను మర్చెంట్ బ్యాంకర్స్ అందజేస్తారు. కాబట్టి ఎగ్జిమ్ బ్యాంక్ అనేది ఒక మర్చెంట్ బ్యాంకర్గా కూడా ఎగుమతిదారులకు దిగుమతిదారులకు తన యొక్క సేవలను అందజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 8, ఇట్ విల్ ఆల్సో అండర్ రైట్ షేర్స్, డిబెంచర్స్, స్టాక్స్, బాండ్స్ of companies engaged in foreign trade. So the Exim Bank will also underwrite the new issue or existing issue for the companies who are engaged in foreign trade. సో విదేశీ వ్యాపారం చేసే కంపెనీలకు సంబంధించినటువంటి వాటాలు కానీ, డిబెంచర్లు కానీ, బాండ్లు కానీ, వీటిని మార్కెట్లో అమ్మేటువంటి ప్రక్రియలో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది అండర్ రైటింగ్ ఫంక్షన్ చేయడం ద్వారా అండర్ రైటర్గా కూడా ఉపయోగపడుతుంది. అండర్ రైటర్ను మనం చందా పూచి అంటాం. సో అంటే
ఆ కంపెనీల యొక్క వాటాలకు కానీ, డిబెంచర్లకు కానీ లేదా బాండ్లకు కానీ పబ్లిక్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఆ వాటాలు, డిబెంచర్లు, షేర్లు ఈ ఎగ్జిమ్ బ్యాంకు కొనుగోలు చేసి వాటిని పబ్లిక్లో అమ్మేటువంటి పని చేయడం ద్వారా ఎక్స్పోర్టర్స్కు, ఇంపోర్టర్స్కు సహాయం చేస్తుందన్నమాట. ఇది మరొక ముఖ్యమైనటువంటి ఫంక్షన్. నెక్స్ట్ నెంబర్ 9, ఇట్ విల్ ఆఫర్ షార్ట్ టర్మ్ లోన్స్ ఆర్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ టు ఫారిన్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్. సో ఎగ్జిమ్ బ్యాంక్ విల్ ఆల్సో ఆఫర్ షార్ట్ టర్మ్ లోన్స్ అండ్ లైన్స్ ఆఫ్ క్రెడిట్ టు ఫారిన్ బ్యాంక్స్ అండ్ గవర్నమెంట్స్. ఇది మనకు విదేశీ బ్యాంకులకు మరియు ప్రభుత్వానికి విదేశీ వ్యాపారంలో అవసరమైనటువంటి స్వల్పకాలిక రుణాలను లేదా ఈ క్రెడిట్ ఫెసిలిటీస్ను కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ అందజేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 10, ఎగ్జిమ్ బ్యాంక్ కెన్ ఆల్సో ప్రొవైడ్ business advisory services and expert knowledge to Indian exporters in respect of multi-funded projects in foreign countries. So the Exim Bank will also provide business advisory services. So business advisory services will also be provided by the Exim Bank. That means how to develop their foreign business, how to develop their foreign trade, what are the different opportunities available for their products and services, in which country the products are having more demand, in which country the services are having more demand. All the information, all the advisory services will be provided by the Exim Bank to the exporters. కాబట్టి ఎగ్జిమ్ బ్యాంక్ అనేది విదేశీ వ్యాపారం చేసేటువంటి భారత ఎక్స్పోర్టర్స్కు, భారత ఎగుమతిదారులకు అవసరమైనటువంటి వ్యాపార అడ్వైజరీ సర్వీసెస్ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎందుకంటే వివిధ దేశాలలో ఉన్నటువంటి వ్యాపార సంస్థలతో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది కార్డియల్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏ దేశాలలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ దేశాలలో ఏ వస్తువులకు డిమాండ్ ఉంది, ఏ దేశాలలో అయితే ఆ వస్తువులకు మంచి ధర వస్తుంది, ఇలాంటి సమాచారం అంతా అందజేయడమే కాకుండా టెక్నికల్గా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాటిని సరిచేసి విదేశీ వ్యాపారం పెంపొందించే విధంగా ఎగ్జిమ్ బ్యాంక్ అనేది కృషి చేస్తుంది. అంతేకాకుండా ఎగ్జిమ్ బ్యాంక్ అదర్ దెన్ ప్రొవైడింగ్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ది ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ways to promote the foreign trade sector in India. In the early 90s, Exim Bank introduced a program in India known as Cluster of Excellence. So ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఫారిన్ ట్రేడ్ను, విదేశీ వ్యాపారాన్ని పెంపొందించడానికి అవసరమైనటువంటి అన్ని రకాలైనటువంటి కార్యకలాపాలను ఈ ఎగ్జిమ్ బ్యాంక్ చేపడుతుంది. ఇందులో భాగంగానే 1990 దశకంలో మనకు ఎగ్జిమ్ బ్యాంక్ క్లస్టర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేటువంటి ఒక ప్రోగ్రామ్ను ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. The aim was to improve the quality standards of our imports and exports. It also has a tie-up with the European Bank for Reconstruction and Development. It has agreed to co-finance programs
with them in Eastern Europe. సో ది ఎగ్జిమ్ బ్యాంక్ ప్రధానమైనటువంటి లక్ష్యం ఏమిటంటే ఎలాగైనా సరే by providing various assistance to the business people not only in India but also in foreign countries, it try to improve the foreign trade. సో అందుకే ఇందులో భాగంగానే యూరోపియన్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ బ్యాంకుతో కూడా ఎగ్జిమ్ బ్యాంక్ అనేది టైఅప్ చేసుకోవడం జరిగింది. సో ఇతర దేశాలలో ఈస్టర్న్ యూరోప్లో ఉండేటువంటి వ్యాపార సంస్థలతో కానీ ఆర్థిక సంస్థలతో కానీ టైఅప్ చేసుకొని అవసరమైనటువంటి నిధులను సమకూర్చడం కూడా ఈ ఎగ్జిమ్ బ్యాంక్ చేస్తూ ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్, ఎగ్జిమ్ బ్యాంక్ ఆల్సో హ్యాస్ స్కీమ్స్ సచ్ యాజ్ ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ ప్రోగ్రామ్, ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ ఫైనాన్స్, వెండార్ డెవలప్మెంట్ ఫైనాన్స్ ఎట్సెట్రా. సో విదేశీ వ్యాపారాన్ని పెంపొందించడంలో భాగంగా లేదా ఎగుమతులను పెంపొందించడంలో భాగంగా ఎగ్జిమ్ బ్యాంక్ వివిధ రకాలైనటువంటి స్కీములను ప్రవేశపెడుతూ ఉన్నది. అవి ఎంతో విజయవంతంగా నడుస్తూ ఉన్నాయి. సో వాటిలో ముఖ్యమైనవి ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ ప్రోగ్రామ్, ఎక్స్పోర్ట్ మార్కెటింగ్ ఫైనాన్స్, వెండార్ డెవలప్మెంట్ ఫైనాన్స్, ఇలా రకరకాలైనటువంటి పేర్లతో ఎగ్జిమ్ బ్యాంక్ అనేది వివిధ స్కీములు ప్రవేశపెట్టి ఆయా స్కీముల ద్వారా మన దేశంలో జరిగేటువంటి ఎగుమతి దిగుమతి వ్యాపారాల అభివృద్ధి కోసం తన వంతు కర్తవ్యాన్ని ఎంతో నైపుణ్యంతో చేస్తూ ఉండడం వల్లనే మనకు ఎగ్జిమ్ బ్యాంక్ ఏర్పాటు చేసిన తర్వాత మన దేశంలో విదేశీ వ్యాపారం విదేశీ వర్తకం అనేది చాలా గణనీయంగా పెరుగుదల అనేది కనిపించింది. సో ఇది ఈరోజు మనం ఎగ్జిమ్ బ్యాంక్ సంబంధించినటువంటి సమాచారం. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.